ఔచిత్యములను మరిచిపోయి పిల్లవాడి కోసమని పరితపించి అమ్మ నోటి వెంట మాటలు వచ్చినట్టు నువ్వు ఈశ్వరుడి ముందు కూర్చున్నప్పుడు ఒక్క నామము రామ అన్న ఒక్క పేరు గొప్ప ఆనందంతో 1కి 10 మాటలు పలికి పలికి పొంగిపోతే ఆనాడు నీవు చేసిన పూజ పూజ. ఎన్ని మంత్రాలు చెప్పినా అది పూజ అవుతుందని నేను అనలేను. ఎప్పుడు పూజ? 2 మాటలు చాలు. సీతారామాభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, సీతారామాభ్యాం నమః పాదయోః పాద్యం సమర్పయామి. చాలదా? ఇంకింతకన్నా ఏం చెప్తావు? సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ చెప్పావు పురుష సూక్తంలోంచి. నీ మనస్సు ఎక్కడుంది? నువ్వు ఏం ఆలోచించావు మంత్రం గురించి? నువ్వెవరిని ఆవాహన చేస్తున్నానని ఇక్కడ భావన చేస్తున్నావు? భావన ఏమీ లేదు, నోరు పలుకుతోందంతే. నాలిక్కొచ్చు కాబట్టి ఆ మంత్రం అది పలికేస్తోంది. ఆ తర్వాత నీకు అలవాటైపోయింది నోటికి ఏదో ఏంటి స్వామి ఆవాహయామి, ఆ తర్వాత